ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఏంటి గీతిక పాత గిన్నెలో పెట్టావు ఏంటిది అనుకుంటున్నారా? ఆల్రెడీ చికెన్లో ఉప్పు కారం పసుపు వేసి అండ్ అలాగే పచ్చిమిర్చి స్లైస్ వేసి మ్యారినేట్ చేసి పెట్టాను. అండ్ అందులో చిన్నులపాయి కొబ్బరి అండ్ అలాగే నువ్వులు గసగసాలు వేసి పేస్ట్ చేశాను. అండ్ అలాగే ఆనియన్స్ చక్కగా ఇట్లా పొడుగుగా కట్ చేశాను. దీన్ని మొత్తం బాగా ముక్కకు పట్టించి, ఇది ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసి హాఫ్ అన్ అవర్ దాటుతుందండి. అండ్ ఇప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేసి కలుపు చేసి పెట్టి ఫ్రై చేయబోతున్నాను. యాక్చువల్లీ కూర చేస్తారు, సో గీతిగా కొంచెం డిఫరెంట్గా కూర చేయబోతుంది. సో చూసేసేయండి. సో ఎలా వచ్చిందో మీకు అవుట్పుట్ చూపించేస్తాను. సో ఇప్పుడు ఫైనల్లీ ఆయిల్ టైం. సో నేను దీంతో 2 యాడ్ చేస్తున్నాను. సో ఆల్రెడీ నేను మసాలా వేసిన తర్వాత జార్ క్లియర్ చేసి ఆ వాటర్ అందులో వేసాను. సో ఇప్పుడు ఇది చూడండి ఎలా ఉందో. ఆయిల్ ఎందుకు గీతిగా తర్వాత వేయచ్చు కదా అంటే, ముక్క జ్యూసీగా రావాలంటే నూనె ముందు తగలాలండి. అప్పుడే ముక్క కాస్త జ్యూసీగా, అంటే ముక్క ఎప్పుడు ఇట్లా బిగుసుకుపోయినట్లు ఉండద్దు. అండ్ నాకు ఎప్పుడు స్కిన్నే ఇష్టం, స్కిన్లెస్ అస్సలు అంత బాగా ఇష్టపడను. సో నా ఇద్దరు డేరింగ్ డార్లింగ్స్ ఇక్కడే ఉన్నారు అనమాట నా కోసం, ఎప్పుడెప్పుడు చేస్తారని చెప్పి. ఆల్రెడీ మీకు చెప్పేశాను, ఒకరు ఫిజియోథెరపిస్ట్, ఇంకొకరు యాంకర్ అయిపోతారు నా సామ్రాజ్యపురం యువరాజులు. సో ఇద్దరిని నా ఫీల్డ్లోకే తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం క్రియేట్ చేసిన కింగ్డమ్లో కింగ్స్గా వాళ్ళే ఉండాలి కదా. నెక్స్ట్ ప్రిన్సెస్, అప్కమింగ్ ప్రిన్సెస్ అనమాట. సో వాళ్ళని అదే చేస్తాను. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంచేసేసి దీన్ని ఇలానే ఏమీ యాడ్ చేయకుండా చక్కగా గ్యాస్ స్టవ్ మీద పెట్టేసేసి ఉడికించేసి బాగా ఫ్రై చేసుకొని తినేస్తే యమ్మీ డెలీషియస్ చికెన్ ఫ్రై. అండ్ ఇందులో కాంబినేషన్ ఏంటి గీతిక అంటే రసం చేయబోతున్నానండి, నెల్లూరు రసం చేయబోతున్నాను. సో ఖచ్చితంగా మీరు అది కూడా వీడియో పెడతాను. అండ్ నా ఫేస్ ఎందుకు చూపించలేదంటే ఇప్పుడే వచ్చానండి, గురువుల ప్రమాణ స్వీకారానికి వెళ్ళి వచ్చానమాట ఇవాళ. సో అందుకే మార్నింగ్ నుంచి ఎన్వి చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మా వార వచ్చేసరికి వండి పెట్టాలి నేను అర్జెంట్గా. సో ఫైనలీ చూసారా ఎంత డ్రై రోస్టెడ్ చికెన్ రెడీ అయిపోయిందో. సో అడుగు అంటకుండా చేశానండి. సో ప్రతి ముక్కకి మసాలా ఫుల్ఫిల్గా పట్టుంది. సో చూసేయండి, ఏమీ కలపలేదు, మీకు ఇందాక చూపించింది. సో దాంట్లోకి చక్కటి రసం అండ్ వైట్ రైస్ చేసుకున్నాం అనమాట. పిల్లలకి